అడుగులు వేసింది. ఇక్కడ మనము 2 వచనాలను చదివాము కదా, ఏంటంట, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగునదేదో దాన్ని మేము పొంది ఉన్నామని నమ్మాలట. ఇంతకుముందు నేను ఒక చిన్న స్టోరీని చెప్పాను కదా, ఏంటి, ఒక గ్రామంలో వర్షాలే పడలేదు. సుమారుగా 3 సంవత్సరాలు వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోతే వాళ్ళ గ్రామంలో వాళ్ళందరూ అనుకున్నారట, మనము ఊరి బయటికి వెళ్ళి మైదానం ఉంది కదా, ఆ మైదానంలో ఊరంతా కలిసి మనం ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేసి మనము వర్షం వచ్చేటట్లు దేవుని వేడుకుందాము అని అనుకున్నారు. అనుకున్న ప్రకారంగానే ఒక రోజు నిర్ణయించుకొని వారు బయలుదేరి అందరూ మైదానం చేరినారు. గ్రామం అంతా ఖాళీ అయింది. గ్రామం అంతా కూడా మైదానంలోకి వచ్చింది. మైదానంలో ఇక ప్రార్థన చేద్దామని మోకరిల్లుతుండగానే ఒక చిన్న బిడ్డ వెనక్కి పరిగెత్తుతుంది. ఎక్కడికి? ఊరిలోకి పరిగెత్తుతుంది. ఏ పాప, ఎందుకు పరిగెత్తుతున్నావు? ఇక్కడ ప్రార్థన స్టార్ట్ అయింది, నువ్వెందుకు వెళ్తున్నావు అంటే, అవును ప్రార్థన ప్రారంభమైంది కదా, వర్షం వస్తుంది, దేవుడు వర్షం ఇచ్చేస్తాడు, మనం తడిచిపోతాము, కాబట్టి గొడుగు తెచ్చుకోవడానికి పోతున్నాను. ఏం తెచ్చుకోనికి వెళ్తుందంట? అక్కడ అంతమంది ప్రార్థన చేస్తున్నారు. వారిలో ఏం కనపడటం లేదు? విశ్వాసం కనపడటం లేదు. అయితే ఊరంతా ఏమనుకుందంటే, ప్రార్థన చేద్దాం, దేవుడు ఇస్తాడు అంటే, ఆ ఇస్తాడన్నప్పుడు నువ్వు కూడా గొడుగు తెచ్చుకోవాలి కదా, వర్షం పడుతుందని నమ్మకం. అయితే ఆ చిన్న బిడ్డ విశ్వాసం చూడండి ఎలాగా ఉందో. అంటే మనం ఆ ఊరి వాళ్ళలాగా ఉంటాం. చాలాసార్లు ప్రార్థన బాగా చేస్తాం, కానీ విశ్వాసము లేకపోవడం వలన ఏది కూడా పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఈమె ఆక్సాకు తన భర్తను తీసుకుంది, బయలుదేరింది. ఆమె అవునా లేదా? బయలుదేరింది, తండ్రి దగ్గరికి వచ్చింది. అంటే